నీటి సంఘాల ఎన్నికలను డిసెంబర్ 8న జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన అధికారులకు శిక్షణ పూర్తయిందని గండేపల్లి తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్ తెలిపారు. గండేపల్లిలో మహిళా సమైక్య భవనంలో ఇరిగేషన్ అధికారులకు ఎన్నికల అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గండేపల్లి మండపంలో 13 చిన్న చెరువులు, 7 పెద్ద చెరువులు ఉన్నాయని, వాటికి డిసెంబర్ 8న ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల అధికారులు ఎలక్షన్ ఏర్పాట్లు చేస్తారన్నారు. ఆయా చెరువులు ఆయకట్టు రైతులు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఇరిగేషన్ అధికారి మాట్లాడుతూ ఎన్నికలు జరగనున్న ఆయకట్టు రైతుల వివరాలను ఇప్పటికే పంచాయతీల వద్ద ఉంచడం జరిగిందన్నారు. గోవా ఎలక్షన్స్ అంటే వాటర్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ నెల డిసెంబర్ 8వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్కి నోటిఫికేషన్ 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రతి చెరువు గండేపల్లి 13 చెరువులు మైనర్ ఇరిగేషన్ వాటి ఆ చెరువు ఆయకట్టుదారులు ఎవరైతే ఉన్నారు రైతులు వాళ్ళంతా కూడా పాల్గొన్నారని లిస్ట్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వాటర్ లిస్ట్ ప్రకారం ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికలు జరుగుతుంది 8వ తారీఖున. వాటర్ లిస్ట్లో ఉన్న మెంబర్లందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనాలని మండలానికి సంబంధించిన నీటి సంఘాల షెడ్యూల్ 8వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. 5వ తారీఖున ఎలక్షన్ ఆఫీసర్లు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనకి గండేపల్లి మండలంలో 13 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, 7 మేజర్ ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించినటువంటి ఎలక్షన్ సుమారు 126-27 టీసీలకి ఎలక్షన్ కండక్ట్ అవుతుంది. దీని నిమిత్తం అపాయింట్ చేసుకున్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించింది ఏంటంటే రైతులకి, మన మండలంలో ఉన్న రైతులు ఎలక్షన్ అనమాట, యునానిమస్ కావచ్చు లేకపోతే ఎలక్టెడ్ కావచ్చు, వీళ్ళందరూ టీసీ మెంబర్లుగా ఎన్నికయ్యి అదే రోజు మధ్యాహ్నం నీటి సంఘం సంబంధించినటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు. 8వ తారీఖు ఉదయం మొదలైన ఎలక్షన్ 8వ తారీఖు సాయంత్రంతో ఎండ్ అవుతుంది. 8వ తారీఖున ఎలక్షన్ ఆఫీసర్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. కాబట్టి అందరికీ తెలియజేయండి.